మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శాంతి ర్యాలీకి ఇచ్చేసినటువంటి క్రైస్తవ సంఘాలకి, నాయకులకు, సేవకులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ప్రగడాల ప్రవీణ్ గారి యొక్క వారి కుటుంబానికి మరణ విషయంలో ప్రభుత్వం వారి కుటుంబానికి న్యాయం చేయాలని, రెండవదిగా వారి మరణం అనేటువంటిది పలు విధాలుగా మరి వదంతులు వస్తా ఉన్నాయి అనుమానాస్పదంగా. మరి ఆ కేసు విషయంలో ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకొని ఆ కేసును సరైన న్యాయపరమైన రీతిలో మరి దర్యాప్తు చేసి న్యాయం చేయాలని, అలాగనే ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలను పరిరక్షించాలని మేము కోరుకుంటున్నాం. సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి, సంఘాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సేవకులు చాలా ఇబ్బందులకరమైనటువంటి రీతిలో నడిపిస్తున్నారు. సేవకులు ఎవరికి క్షేమాన్ని కోరుకునే వాళ్ళు, సేవకులు సంఘాలను ప్రేమిస్తున్నారు, దేశాన్ని ప్రేమిస్తున్నారు, భారతదేశాన్ని ప్రేమిస్తున్నారు. దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన ఎవరు ద్వేషించేవాడు కాదు, అందరిని ప్రేమిస్తున్నాడు. అలాగనే సేవకులు కూడా అందరిని ప్రేమిస్తున్నారు, ఎవరిని ద్వేషించరు, ఎవరి మీద కక్ష పెంచుతారు, ఎవరి మీద అసూయ ఉండదు. అలాంటి సేవకుల మీద కొంతమంది మరి మతోన్మాదులు మరి సేవకుల మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు దృష్టి పెట్టి మరి మతోన్మాదుల మీద దృష్టి పెట్టి ఈ యొక్క దాడులను ఆపవలసినదిగా మేము భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకి డిమాండ్ చేస్తూ మనవి చేస్తున్నాము. ముఖ్యంగా ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలా, వారికి పారితోషికం ప్రకటించాలా, సరైన దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ స్థలంలో మనం ఎందుకు వచ్చామో మనందరికీ తెలుసు. గత మాసము మార్చి 24వ తారీఖు ప్రియులు దేవుని యొక్క సేవలో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుమానాస్పద మృతి మేము అనుమానాస్పదంగానే భావిస్తున్నాం. కానీ ఇప్పటికీ వారి మీద బురదల్లేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన నిందితుడు అనేటువంటిది, త్రాగుబోతు అనేటువంటి వీడియోలు, ఫేక్ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దయతో ఆ విషయాన్ని, ఎందుకంటే పాస్టర్లు ఎవరు కూడా అక్రమంగా నడవరని ప్రభు పేరట ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. క్రమమును బోధించేవారు కనుక వారు అక్రమమైనటువంటి నడక నడవరు. అటువంటి బురజల్లేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క మతోన్మాదులు ప్రచారం చేయడం ఆపాలని మేమందరం కూడా మీడియా ముఖంగా ఈ యొక్క రాష్ట్రానికి, మతోన్మాదులకు, అలాగే క్రైస్తవాలకు అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఒక కుటుంబము ఒక వ్యక్తిని నష్టపోయింది, ఒక సంఘము సావుకుని కోల్పోయారు, ఒక భార్య తన భర్తను కోల్పోయింది, పిల్లలు వారి యొక్క తండ్రిని కోల్పోయారు. ఇటువంటి సమయంలో అండగా ఉండాల్సినటువంటి మనము వారి మీద దుష్ప్రచారాలు చేయడం తగదని ప్రభు పేరట మీడియా ముఖంగా మీ అందరికి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నా. ప్రజానికానికి, క్రైస్తవులకి, చేరుకుడు వచ్చిన సంఘాలకి, అదేవిధంగా ఈ దినాన్ని ఏర్పాటు చేయబడిన వినుకొండ నియోజకవర్గ దైవ సేవకులందరూ కలిసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ప్రవీణ్ పగడాల గారి మృతి నిమిత్తం శాంతియుత ర్యాలీని చేపట్టి విజయవంతంగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మేమందరం ఈ రోజు ఎందుకు ఈ ర్యాలీని చేసి ఉన్నామంటే, ప్రవీణ్ గారు మరణించి చాలా దినాలైంది, ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత అనేటువంటిది రాలేదు. ఒక వ్యక్తి చనిపోతే 2-3 రోజుల్లోనే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్కి బయట వచ్చేటువంటి సందర్భంలో ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి పోస్ట్ మార్టం స్పష్టత, ఒక రిపోర్ట్ అనేటువంటిది ఇంతవరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. విడుదల చేయకపోవటమే కాకుండా వారు బయలుదేరినటువంటి సమయం నుంచి నేటి ఆయన మరణించేటువంటి సమయం వరకు కూడా ఒక స్పష్టమైనటువంటి సీసీ ఫుటేజ్ని ఇంతవరకు కూడా విడుదల చేయలేదు. ఒక 2 టోల్ ప్లాజాలది మాత్రమే రిలీజ్ చేసింది. అది మాత్రమే కాకుండా అతని పైన బురదలు జల్లడానికి ఈ వైన్ షాప్లో మద్యం కొన్నట్టు 2-3 సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చినాయి. ప్రభుత్వం వారు తెలియజేసేది ఏంటంటే అవి మేము బయటికి చేయలేదు, అవి ఎవరు చేశారో మాకు తెలియదు అంటున్నారు. మరి అవి బయటికి ఎవరైతే రిలీజ్ చేశారో ఆ ఐపీని మనం ట్రేస్ చేసి ఎవరి ద్వారా వచ్చిందో దాన్ని మనం పట్టుకోగలిగే టెక్నాలజీ ఉంది. ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ చర్య తీసుకోలేదు. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది అనేటువంటిది మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులైనా కూడా ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో స్పష్టత లేదు? దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి మత స్వాతంత్ర హక్కు మాకుంది, మతాన్ని ప్రకటించే హక్కు మాకుంది. ఏ మతమైనా సరే, ఏ రాజ్యాంగంలో మాకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటైన
మత స్వాతంత్ర హక్కు ద్వారా మేము మా మతాన్ని ప్రకటించుకునే హక్కు మా దేశంలో మాకు లేదా? మేము ప్రకటిస్తుంటే ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మాకు పెడుతున్నారో ఈనాటి క్రైస్తవ మీడియాలో కానీ ప్రభుత్వ మీడియాలో కానీ చూస్తే ఒక క్రైస్తవుడు మీటింగ్స్ పెట్టుకుంటే ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో కళ్ళారా చూస్తున్నారు. దేశంలో ఈనాడు పరిస్థితులు కనుక చూస్తూ ఉంటే క్రైస్తవుడు అనేటువంటి వాడు గొంతెత్తి బహిరంగంగా తన మతాన్ని ప్రకటించుకోవడానికి హక్కు లేకుండా ఎక్కడ ఏమి చేస్తారని భయాందోళనలో బ్రతికేటువంటి దినాల్లో ఉన్నాం. అదేవిధంగానే ప్రవీణ్ గారిని చూస్తే మరి క్రైస్తవుల పక్షాన్ని నిలబడి ఆయన ఎన్ని విధాల వక్తగా డిబేట్లు చేశారో అందరం చూసి ఉన్నాం. కానీ ఆయన మరణించి ఇన్ని దినాలైనా కూడా ఏ విధమైనటువంటి స్పష్టత ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదని మేము క్రైస్తవుల పక్షాన వినుకొండ జేఏసీగా మేము అడుగుతూ ఉన్నాం. ఆయన పైన వస్తున్న వదంతుల్లో తప్పు అనేటువంటి వివరణ, అది తప్పైనా ఒప్పైనా సరే మరి ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాలి. మాకు పోలీసులపై నమ్మకం ఉంది, ప్రభుత్వంపై నమ్మకం ఉంది. మరి వారిపై నమ్మకం ఉండబట్టే మరి క్రైస్తవులు ఇచ్చినటువంటి ఒక్క మతం వారు ఓట్లు వేస్తేనే ప్రభుత్వం ఏర్పడలేదు. దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాల వారు ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేయటం ద్వారానే ఈరోజు ప్రభుత్వాలైనా రాజ్యాలైనా అధికారంలో ఉండడం జరుగుతుంది. ఈ దినాన మా క్రైస్తవులకు ఏర్పడినటువంటి ఈ లోటును కనుక మీరు భర్తీ చేయలేకపోతే రానున్న దినాల్లో ప్రభుత్వాల మీద మా క్రైస్తవులందరూ కూడా నమ్మకం కోల్పోయి ఈ ప్రభావం ఖచ్చితంగా రానున్న దినాల్లోనే మీరు చూస్తారని ఖచ్చితంగా మేము ప్రకటన చేస్తూ తెలియజేస్తున్నాం. మేము కోరుకునేటువంటిది ఒకే ఒకటి, ప్రవీణ్ పగడాల గారి మృతి పైన ఒక స్పష్టత అనేటువంటిది ప్రభుత్వం ఇప్పటికైనా సరే చర్యలు తీసుకుని దాన్ని తెలియజేయాలి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు లేట్ చేస్తున్నారు అనేటువంటిది ఇప్పటికీ అర్థం కావట్లేదు. కనుక మీరు దాని గురించి సత్వరమే చర్య తీసుకోవాలి. మరి గతంలో హైదరాబాద్లో రంగరాజన్ గారిపై దాడి జరిగినప్పుడు సీఎం దగ్గర నుంచి ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నాయకులందరూ కూడా వెళ్ళి కూర్చొని పరామర్శించారు. ఈరోజు ప్రవీణ్ గారు మరణిస్తే వారి సతీమణి దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? ఏ మంత్రి అయినా వెళ్ళాడా? ఏ నాయకుడైనా వెళ్ళాడా? ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్ళారా? ఎవరైనా ప్రకటన చేశారా? ఒకసారి ఆలోచించండి. మేము హిందువుల్ని ప్రేమిస్తున్నాం, క్రైస్తవుల్ని ప్రేమిస్తున్నాం, ముస్లింని ప్రేమిస్తున్నాం అని చెప్పేటువంటి రాజకీయ నాయకులు రంగరాజన్ గారిపై దాడి జరిగినప్పుడు అందరూ వెళ్ళి పరామర్శించారే. దాడికే మీరు పరామర్శిస్తే మరణం జరిగింది. ఈరోజు కుటుంబం, దేశం, రాష్ట్రం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఎవరైనా ఒక చోటైనా స్పందించిన దాఖలు ఉన్నాయని మేము అడుగుతున్నాం. ఎందుకు మీరు స్పందించట్లేదు? ఎందుకు మీ వాయిస్ ఎత్తట్లేదు? ఎందుకు మీరు పరామర్శించడానికైనా కనీసం వారి గుమ్మం తొక్కిన వారైనా ఉన్నారని మేము అడుగుతున్నాం. కనుక పక్షపాత ధోరణి అనేటువంటిది ప్రభుత్వాలు చేయొద్దని ప్రేమపూర్వకంగా క్రైస్తవుల పక్షాన్ని విన్నవించుకుంటూ ఉన్నాం. అందరినీ సమానంగా చూడండి, అందరినీ సమానంగా ప్రేమించండి. అందరితో మీకు అవసరం ఉంటుంది, అందరితో మీకు అన్ని ఓట్లు కావాలి. ఓట్లు వచ్చినప్పుడే హాయ్ హాయ్ బాయ్ బాయ్ అనుకుని వాటేసుకుంటున్నారు. అయిపోయిన తర్వాత పక్షపాత ధోరణి మేము ఇది కళ్ళారా కనపడుతుంది. కనుక ఇటువంటి ధోరణి వద్దు. ఈ మరణంలో ఒక స్పష్టత ఇవ్వాలని, ఈ మరణంలో ఒక న్యాయం చేయాలని, ఈ మరణంలో ఒక పోస్ట్ మార్టం రిపోర్టు వివరాలు తెలియజేయాలని తెలియజేస్తూ క్రిస్టియన్ జేఏసీ కమిటీ తరఫున మా డిమాండ్స్ ప్రకటిస్తూ తెలియజేస్తూ ఉన్నాం. వి వాంట్ జస్టిస్. ఈ రోజున పగడాల ప్రవీణ్ కుమార్ గారికి జరిగినటువంటి భయంకర పరిస్థితులు రేపొద్దున్న వేరు వేరు సేవకులకు కూడా జరగవచ్చు. ఇలాంటి సందర్భాల మధ్యలో మరి మేము మౌనంగా ఉంటే గనక రాష్ట్రం ఎటుపోతుంది, లేక క్రైస్తవం ఎటుపోతుంది, క్రైస్తవ సంఘాలు ఎటుపోతున్నాయి. ఇప్పటికే కొంతమంది సవాల్ విసురుతున్నారు. మా ధర్మం, మా సనాతన ధర్మాన్ని మేము పెంచుకుంటున్నాం, మా ధర్మాల వల్లనే దేశాలు కాపాడబడుతున్నాయి, క్రైస్తవులని సంఘాలని వాటినన్నిటి కూడా మట్టు కలుపుతాము, సేవకులను దూరం చేస్తాం, సంఘాలను పడగొట్టేస్తాం, చర్చిలను కూలగొడతామని చెప్పి చాలామంది మీడియా ముందుకు వచ్చి సవాల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం కానీ, వాళ్ళ రిమాండ్లు తీసుకోవటం కానీ, వాళ్ళ గురించి చట్టరీత్యా ఏమైనా చర్యలు తీసుకోవటం కానీ ఇవేమీ జరగకపోగా వెనక నుండి భయంకరమైన ఒక పోరాటాలను చలుపుతున్నటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ రోజున రాష్ట్ర నాయకులు నమ్మటానికి కూడా లేకుండా పోయింది. ఈ రోజున ప్రభుత్వ నాయకులు నమ్మటానికి లేకుండా పోయింది. పాలిస్తున్నటువంటి అధికారులు కూడా మరి నమ్మటానికి కూడా లేకుండా పోయింది. కారణం ఏంటంటే పూర్తిగా క్రైస్తవులకి ఆ ప్రభుత్వాల మీద నమ్మకాలు పోయాయన్న సంగతి ఇందు మూలంగా మాకు పూర్తిగా అర్థమైంది. దానికి కారణం ఏంటంటే చనిపోయిన తర్వాత సేవకుడు కుటుంబాన్ని పరామర్శించకుండా ఉండటం, ఆ కుటుంబానికి సానుభూతి తెలియపరచకుండా ఉండటం, చట్టరీత్యా దానికి సంబంధించినటువంటి విషయాలకి కాస్త ముందుకు వచ్చి న్యాయం చేయటం, ఇది ఇంతవరకు ప్రభుత్వం ద్వారా ఏమీ కూడా జరగలేదు. ఇందును బట్టి ప్రభుత్వం మీద క్రైస్తవులకి పూర్తిగా నమ్మకం కోల్పోయింది. ఈ నమ్మకం కోల్పోయిన కారణం చేతనే క్రైస్తవులు ఈ రోజున ప్రతి రాష్ట్రాల్లో, ప్రతి మరి మండలాల్లో, ప్రతి నియోజకవర్గాల్లో మరి ధర్నాలకు దిగటం జరుగుతూ వచ్చింది. క్రైస్తవుడు ఏం తప్పు చేశాడండి? గుండు సూదు మొదలుకొని గుండు ఆపరేషన్ చేసే ప్రతి పరికరాలు కూడా క్రైస్తవుల ద్వారానే ఆరంభించబడ్డాయి.
మరి క్రైస్తవుడు ఒక రాజ్యాన్ని చీల్చినట్టు కానీ, కుటుంబాలు చీల్చినట్టు కానీ, వర్గాలు చీల్చినట్టు కానీ ఎక్కడ కాపాడదు. మేము బోధిస్తున్న బోధ ఏంటి? త్రాగుడు మానమని. మేము బోధిస్తున్న బోధ ఏంటి? వ్యభిచారం మానమని. మేము బోధిస్తున్న బోధ మత మార్పులు మేమేం చేయట్లేదు, మనసును మార్చుకోమని మేము చెప్తూ వస్తున్నాం. నా పేరు వెంకటేశ్వరరావు. ఇప్పుడు నేను ప్రభు సేవలో కొనసాగుతున్నాను. నా పేరు జాన్ అని పిలుస్తున్నారు. నేను మతం మారలేదు, నా జీవితాన్ని మార్చుకున్నాను. ఒకప్పుడు నేను ఒక కులదేవత పూజారిని. నేను మా తాతయ్య మా నాన్నగారు పూజారులు, దేవస్థానంలో పూజారులు. అవన్నీ విడిచిపెట్టుకున్నాం. ఒక భయంకరమైన రోగంలో నుంచి నేను రక్షించబడ్డాను. ప్రభు దర్శనం అయ్యాడు. నా యొక్క మత దేవుణ్ణి లేక నేను ఆరాధిస్తున్న దేవుణ్ణి ప్రకటించుకోవటంలో భారతదేశంలో తప్పు అని చెప్పేవాళ్ళు న్యాయవాదులు ఎవరైనా ఒక్కరున్నా కానీ మేము క్రైస్తవ్యాన్ని ఆపేసుకుంటాం. మాకు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ చట్టాన్ని బట్టి, మాకు ఇచ్చిన రాజకీయ ఆ రాజ్యాంగాన్ని బట్టి, హక్కును బట్టి మేము ప్రకటించుకోవటంలో మాకు తప్పేం లేదని మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి ఇటువంటి కార్యక్రమాలకి వ్యతిరేకత శక్తులు, మతోన్మాదులు చేస్తున్నటువంటి కార్యాలకి దయచేసి ప్రభుత్వం స్పందించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. మీరు ఇలాగే కనుక స్పందించకుండా ఉంటే కనుక రాబోయే దినాల్లో మీ ప్రభుత్వం నిలబడదు. ఒకసారి చెప్తానండి, క్రైస్తవులు ఓట్లు వేయబట్టే ఇంచుమించుగా 80% క్రైస్తవులు ఓట్లే ఉంటున్నాయి. ఈ రోజున రాజకీయం నిలబడాలంటే మీరు క్రైస్తవులకి అన్యాయం చేస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కనుక క్రైస్తవుల పక్షంగా ముఖ్యంగా ప్రగడాల ప్రవీణ్ కుమార్ కుటుంబానికి మరి మీరున్నటువంటి పదవిని బట్టి, మీకున్నటువంటి అధికారాన్ని బట్టి దయచేసి ఆ కుటుంబానికి సానుభూతి తెలియపరిచి ఒక సరైనటువంటి న్యాయం కావాలని ప్రేమతో కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈనాడు వినుకొండ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున ప్రవీణ్ ప్రగడాల వారి మృతికి కారణమైనటువంటి విషయాలను ప్రభుత్వం తేల్చాలని ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు ఈ రోజున శాంతియుత ర్యాలీని జరిగించడం జరిగింది. దీన్ని మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రవీణ్ ప్రగడాల హత్యలో అంటే అది ఆత్మహత్య కాదు, అది రోడ్డు ప్రమాదం కాదు. ఖచ్చితంగా ఇది కొంతమంది దుండగులు దుశ్చర్య అని, ఇది ఖచ్చితంగా హత్యేనని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని, లేకపోతే భవిష్యత్తులో క్రైస్తవులు దీనిపై భారీ ఎత్తున ఉద్యమించి న్యాయం జరిగేంత వరకు, ప్రవీణ్ ప్రగడాల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుద్దని ఈ విధంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. మేము అనేక డిమాండ్లతో ఈ రోజున ప్రభుత్వ అధికారి అయినటువంటి మండల తహసీల్దార్ గారికి ఈ రోజున ర్యాలీ సందర్భంగా మాట్లాడుతూ అనేక విషయాల్ని డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రోజున ఎంఆర్ఓ ముందు కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి మా డిమాండ్లను మరి సమర్పించడం జరిగింది. తదుపరి వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి ప్రగడాల ప్రవీణ్ గారికి న్యాయం చేయాలా, కుటుంబానికి ఈ సందర్భంగా శాంతియుత ర్యాలీ జరుగుతూ వారికి మా క్రైస్తవ సమాజం తరపు నుంచి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారు మృతి చెందిన విషయంలో ఈరోజు క్రైస్తవ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో శాంతి నిరసన వ్యక్తం చేయడం జరిగింది, శాంతి ప్రదర్శన చేయడం జరిగింది. ఈ శాంతి ప్రదర్శన జీవాలయం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి వెన్నెల సూపర్ మార్కెట్ కారంపూడి రోడ్డు వైపు నుండి శివయ్య స్తూపం మీదుగా ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం చేరుకొని ఈరోజు పలు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ శాంతి ర్యాలీలో మేము కూడా ప్రవీణ్ ప్రగడాల మృతిపై సంతాపం తెలియజేస్తూ సంఘీభావంగా ఈ శాంతి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారు మార్చి 24వ తేదీన రాత్రి అనుమానాస్పదంగా మరణించినట్లుగా మనందరం చూస్తూనే ఉన్నాము. పలు టీవీల్లో, పలు సోషల్ మీడియాలో కూడా ఈ ప్రవీణ్ ప్రగడాల గారి మృతిపై అనేక వదంతులు, అనేక విషయాలు, సీసీ కెమెరాలు, పలు విషయాలు ఆయన మీద ఆయన క్యారెక్టర్ని అసోసియేషన్ చేసేటట్లుగా ప్రదర్శించడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము ఒకటే సూచన చేస్తున్నాం. అంతేకాకుండా దర్యాప్తు అధికారులకు కూడా మేము మా సూచనలు తెలియజేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారు మార్చి 24వ తేదీ రాత్రి మృతి చెందారు. ఆయన యొక్క సెల్ ఫోన్ యొక్క కాల్ డేటాను 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఆయన సెల్ డేటాను, సెల్ లొకేషన్ను బయట పెట్టాలని చెప్పేసి, దీంతో కొంత స్పష్టత వస్తుందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, దర్యాప్తు బృందానికి మేము ప్రభుత్వానికి సమన్వయంగా సూచన చేస్తున్నాము. ఆయన మృతిపై దాదాపు 10 రోజులు జరిగినప్పటికీ ఎటువంటి స్పష్టత రాకపోవడం చాలా విచారకరం, బాధాకరం.
క్రైస్తవులు ఈ విషయంపై చాలా ఎంతో సంయమనంతో వారి నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమగ్రమైనటువంటి సిబిఐ దర్యాప్తు చేస్తే కొంత క్రైస్తవులకు ఊరట కలుగుతుందనే విషయం ప్రభుత్వాలు గమనించాలని చెప్పేసి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకారం కూడా తీసుకొని పాస్టర్ ప్రవీణ్ గారి సెల్ డేటాను సెల్ లొకేషన్ 20వ తారీఖు నుంచే పరిశీలన చేస్తే కొంత స్పష్టత వస్తుంది. ఆయన ఎల్బీ నగర్లో ఒక బ్రాందీ షాపులోకి వెళ్ళినట్లుగా సూచిస్తున్న సీసీ కెమెరాలు చూపిస్తున్నారు. కానీ ఆయన 24వ తేదీ ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఆయన ఇంట్లో సీసీ కెమెరా ఉంటాయి. హైదరాబాద్ మొత్తంలో దాదాపుగా అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరా ఉంటాయి. ఈ సీసీ కెమెరాని బయట పెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశంలో మత రాజకీయాలు చేయట్లేదనేది అబద్ధం. ఈ దేశంలో జరుగుతున్నాయి మత రాజకీయాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఒక మతాన్ని మరొక మతం, మైనారిటీ మతాన్ని మెజారిటీ మతం కించపరచడం, దాన్ని ధ్వంసం చేయాలని చూడటం, దాన్ని ఇబ్బందుల పాలు చేయటం, ఆ మైనారిటీ మతస్థుల్ని హత్యాకాండాల్లో వాళ్ళని ఇబ్బందుల పాలు చేయటం అనేకం చూస్తా ఉన్నాం వీళ్ళు మన భారతదేశంలో. మణిపూర్ సంఘటన ఉంది, 300 మందిని హత్య చేశారు. 300 మందిని హత్య చేయడానికి కారణం ఏంటి? మైటేయులు అనేవాళ్ళు ఎవరు? బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మణిపూర్ లో మైటేయులందరూ అధికారంలో ఉన్నారు. కుకీలందరూ కూడా కొండ జాతులుగా నివసిస్తున్నటువంటి మైనారిటీ ప్రజల వాళ్ళు. కుకీలందరూ కూడా బీజేపీ మతాన్ని తీసుకోలే. వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ మతంలో ఉండి ఆ చర్చీలు నిర్మించుకొని ఆ చర్చీలో ప్రార్థనలు చేసుకుంటూ ఆ కొండల్లో ఆయా ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ అక్కడ వచ్చేటువంటి ఆ చెట్ల ద్వారా వచ్చేటువంటి వాటిని తీసుకొని తిని బతుకుతూ ఉన్నారు. అటువంటి కుకీల్ని 100,000 మందిని చంపేశారు. మహిళల్ని వివస్త్రాలను చేసి ఊరేగించారు. ఇది న్యాయమా? ఈ భారత రాజ్యాంగంలో అందరికీ న్యాయం లేదా? ఒక మతం ఆధిపత్యం వహించాలా? ఒక మతం కింద దిగి ఉండాలా? ఇది ఎంతవరకు న్యాయం? నేను ఒక కమ్యూనిస్టుగా కాదు, ఈ భారతదేశ పౌరుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకని మైనారిటీ మతస్థుల మీద, మైనారిటీ సంఘాల మీద, లేకపోతే ఆయా క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మైనారిటీ మతస్థులు కావచ్చు, వాళ్ళ మీద ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులు? ఇది ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగంలో ఎవరికైతే భారతదేశ రాజ్యాంగాన్ని బ్రహ్మాండంగా రచించి ఈ దేశానికి ప్రజలందరికీ కూడా సమున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో పౌరులందరూ సమానంగా జీవించాలి. జీవించే హక్కు ఒక కుంటివాడు, కాళ్ళు చేతులు లేనటువంటి ఒక కుంటివాడు కూడా నేను బతకాలనుకుంటాడు. ఎలా బతకాలా? దేక్కుంటూ పోయి బతకాలనుకుంటాడు. కుంటివాడు కుంటుకుంటూ బతకాలనుకుంటాడు. అనేక రకాలైనటువంటి జాతులు, మతాల ప్రజలందరూ జీవించే హక్కు ఉంది. అలాగే ప్రతి మతం వాళ్ళ స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు ఉంది. మతానికి సంబంధించిన గుడులు, దేవాలయాలు నిర్మించుకునే హక్కు ఉంది. చర్చిలు నిర్మించుకునే హక్కు ఉంది. మసీదులు నిర్మించుకునే హక్కు ఉంది. వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు ఆ రాజ్యాంగంలో. ఈ రాజ్యాంగాన్ని మీరు తొక్కుతున్నారా? తోస్తున్నారా? రాజ్యాంగాన్ని అసలు ఎత్తేయాలనుకుంటున్నారా? ఈ దేశంలో పౌరుల స్వేచ్ఛ మీద భంగం వాటిల్లే విధంగా మీరు యుద్ధం చేస్తా ఉన్నారా? దీన్ని ప్రశ్నిస్తా ఉంది పౌర సమాజం. ఇవాళ ఈ భారతదేశం స్వాతంత్రానికి క్రిస్టియన్లు, బౌద్ధులు, ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అందరూ వేలాది మంది ప్రాణాలు ఇచ్చారు. ఏ ఒక్క మతం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురాలా? మరి వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఈ భారతదేశంలో ఉంది. ఎందుకు మీరు దాన్ని కూలదోస్తా ఉన్నారు? అందువల్ల మేము ఇక్కడ ఒక్కటే కోరుతా ఉన్నాం, ఏ ఒక్క పార్టీని, ఏ ఒక్క మత నాయకుడిని, ఏ ఒక్క పార్టీ నాయకుడిని ఇక్కడ మేము వ్యతిరేకించట్లా, లేకపోతే ద్వేషించట్లా. ఈ మత రాజ్యాంగాలు ఈ భారతదేశంలో, ఈ యొక్క రాజ్యాంగంలో ఎంతవరకు స్వేచ్ఛ ఉంది, ఎంతవరకు హక్కులు ఉన్నాయి, వాటిని కాపాడాలా పనిలేదా? ప్రజలందరినీ కాపాడాలా పనిలేదా? మహిళలకి, పురుషులకి, లేకపోతే బలహీన వర్గాలకి రక్షణ ఉందా లేదా? మైనార్టీల పైన దాడులు, హత్యాకాండ, విశృంఖలంగా మానభంగాలు, హత్యాకాండాలు చేసి ఈ విధమైనటువంటి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా మేమే ఆధిపత్యం వహించాలనుకునేటువంటి మత దురహంకారులు ఎవరైతే ఉన్నారో వారు ఇది రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఇవాళ మతాలపైన, మత రాజకీయాలపైన, మత నాయకులపైన హత్యాకాండాలు చేస్తున్నారో దాని వెంటనే నిలుపుదల చేయాలని
దాన్ని కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలా, లేదా ప్రజలందరూ ఐక్యమై దీన్ని తిప్పికొట్టే పరిస్థితులు వస్తాయి. ఈ ప్రభుత్వాలు మనుగడ కోల్పోయే పరిస్థితులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ ప్రవీణ్ కుమార్ హత్య పైన ఖచ్చితంగా న్యాయ విచారణ చేయడం ద్వారా ఆయనకి న్యాయం జరగాలని, ఏదైతే మతం పేరుతోటి చేస్తా ఉన్నారు ఇటువంటి దుర్మార్గమైనటువంటి హత్యాకాండలు, వాటిని నిరూపితాలు చేసి ఆయనకి న్యాయం జరిగే విధంగా మరి తీర్పు రావాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.